పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పాపులర్ డైలాగ్స్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాయి. ఇటీవల ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పర్యటనలో రప్పా రప్పా నరుగుతామనే పుష్ప మూవీ పాపులర్ డైలాగ్ ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో ఏటతలలు నరికినట్టు రప్పా రప్పా నరుగుతాం, ఒక్కొక్కడిని పొట్టేలను నరికినట్టు నరుకుతామని రాసిన ఫ్లెక్సీలను కార్యకర్తలు ప్రదర్శించడం హాట్ టాపిక్గా మారింది. ఈ డైలాగ్ను వైఎస్ జగన్ సమర్థించడంతో ఏపీలో పెద్ద చర్చ నడుస్తుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తదితర టీడీపీ నేతలు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అయితే ఏపీలో వివాదంగా మారిన ఈ డైలాగ్ తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కూడా పాకింది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభలో రప్పారప్పా ప్లాకార్డులో దర్శనమిచ్చాయి. తాజాగా పటాన్చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో 2028లో రప్పారప్పా 3.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లాకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి జాతరకు భారీ ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అధికారులతో కలిసి ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ నెల 29 ఘటాల ఊరేగింపు, వచ్చే నెల 13న బోనాలు, 14న రంగం ఉంటుందని తలసాని చెప్పారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు, దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మీకు అందరికీ తెలుసు, సికింద్రాబాద్ బోనాలు, అదేవిధంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలు, గోల్కొండ, ఇవన్నీ ప్రధానమైనటువంటి బోనాల జాతర వచ్చిందంటే తెలంగాణ పల్లెలే కాకుండా మన రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం, ప్రపంచంలో కూడా చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు కొన్ని ప్రాంతాలలో, అంటే ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, కొన్ని టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రోడ్స్ కావచ్చు, ఆ విషయంలో విజిట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. రెండోది, మేబీ 4-5 రోజుల్లో గవర్నమెంట్ కూడా మీటింగ్ పెడుతుంది కాబట్టి ఆ రోజు కూడా అన్ని విషయాలు